హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మన వీడియోలో అయితే ఉలవ చారు చూపిస్తున్నానండి. అది కూడా ఉలవ చారు అంటే మనకు చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా ఉలవలు నానబెట్టి రోజంతా నైట్ టైం ఉలవలు నానబెట్టి అలా చేసే బదులు ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ఇవి ఇలా చేస్తే కనుక ఇన్స్టెంట్గా ఈ ఉలవ చారు కూడా అన్నంలో వేడివేడి అన్నంలో తింటుంటే కమ్మగా ఉంటుంది. మరి ఈ వీడియో అయితే నేను మీకు చూపించేస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఉలవలు అనేది మనకు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంటారో రోజు డైలీ కొంచెం ఒక గుప్పెడు ఉలవలు తినడం వల్ల చాలా హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. మరి ఈరోజు మీకు వీడియోలో అయితే ఉలవ చారు ఎలా చేసుకోవాలనేది వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక 100 గ్రామ్స్ చింతపండు తీసుకునేసి ఇలా చింతపండు తీసుకొని వాటర్లో ఒక 10 to 25 మినిట్స్ నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టి మెత్తగా చింతపండు మొత్తం నానాక ఇలా చేత్తో పులుసుని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల చింతపండులో ఉన్న పులుసు అంతా కూడా వాటర్లోకి అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అంతా ఉలవలు తీసుకున్నానండి. ఉలవలు మనం 2 టైప్స్ వస్తాయి కదా, నేనైతే ఈ టైప్లో చేస్తున్నాను. ఇవి బాగా ఇందులో మట్టి అనేది ఉంటుంది కదా, మట్టి రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా. ఈ మట్టి రాళ్ళన్నీ కూడా బాగా పోయేంతవరకు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకొని ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్లో వేసేసుకొని అందులోకి ఒక 2 టమోటాలు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసుకొనేసి ఆ తర్వాత ప్రెషర్ పెట్టేసుకుందామండి. విజిల్స్ ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుందాం. ఇక్కడ ఒక కడాయి తీసుకొనేసి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలండి, అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా మనము వేసుకొనేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఉలవలు చూపిస్తా చూడండి. మెత్తగా ఇలా చేత్తో నొక్కుతానే ఇలా మెత్తగా నలిగిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు బాగా ఉడికినట్టు. ఇప్పుడు మనం వేయించుకున్న ఇది మనకు రసం పొడికి అని వేయించుకున్నానండి. ఈ విధంగా వేపుకొనేసి ఇప్పుడు దాన్ని పౌడర్ చేసుకుందామండి. అలాగే ఇప్పుడు ఉడికించిన ఉలవలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొనేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక మెత్తటి పేస్ట్ లాగా రావాలండి. ఇలా మెత్తటి పేస్ట్ చూడండి, ఇలా మీకు స్పూన్తో కూడా చూపిస్తాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము ఎంత రసం అనేది చేస్తున్నాం దాన్ని నేనైతే ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి ఒక కడాయిలోకి వేసుకునేసి బాగా 2-3 గ్లాసులు వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి. ఇలా 2-3 గ్లాసులు వాటర్ వేసేసుకునేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ వరకు కారం వేసుకొనేసి రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకొని మనం ముందుగానే నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకుందామండి. ఇలా చింతపండు పులుసు కూడా వేసేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేద్దామండి. ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తర్వాత మనము ముందే వేపుకున్న మసాలా ఉంది కదండి, రసం పొడి, అది కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఉడకనిద్దామండి కాసేపు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కడాయిలో ఆయిల్, రసానికి నేను పోపు పక్కన వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొనేసి కొంచెం ఇంగువ కూడా వేసుకొనేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా తీసుకొనేసి ఇలా రసంలో డైరెక్ట్గా ఇలా వేసుకుంటే మనకు రసం అనేది మంచి గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది.
మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. మనకు ఈ పోపు వేయడం కానీ ఆ రసం టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మనకు ఉలవచారు అనగానే మనకు ఉలవచారుతో ఎన్నో వంటకాలు అనేది ఉన్నాయి, కానీ ఇప్పుడైతే గుమగుమలు వస్తుందండి. రసం పొడి ఇవన్నీ కూడా మనం వేసాం కదా, చింతపండు. మనకు ఉలవచారు కొంచెం వాటర్ అంటే కొంచెం నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి. మనము కన్సిస్టెన్సీని పట్టుకొని మనం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు రసం బాగా ఉడికిపోయింది, రెడీ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకొని పైన కొంచెము మీగడతో ఇలా ఫ్రెష్ క్రీమ్ అన్నా లేదా మీగడతో అన్నా ఇలా సర్వ్ చేసేసుకుంటే మనకు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై అయితే చేయండి, ఎందుకంటే చాలా చాలా హెల్తీ ఇన్స్టెంట్ ఉలవచారు అండి. అప్పటికప్పుడు మనము ఎక్కువ టైం అనేది పడకుండా సింపుల్గా టేస్టీగా అలా చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.